సీతానగరం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన రైతు ముప్పాల రమణామూర్తి నూతన వంగడాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండడం వల్ల సంగం డైరీ సైంటిస్ట్ డాక్టర్ అల్పాటి సత్యనారాయణ విడుదల చేసిన ఎస్ఎస్పి 2 అనే వరి వంగడాన్ని తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో ప్రత్యక్షంగా ఆయన చూసి దాన్ని అంచనా కోసం ఈరోజు రావడం జరిగింది. ఫీల్డ్ పర్యవేక్షణ జరిగి సాటి రైతులకు ఆ వరి వంగడం యొక్క లక్షణాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదర్శ రైతు వర్యులు సుబ్రహ్మణ్య శర్మ, దేవునిపల్లి కిరణ్, కంకనాలపల్లి ఉషా పవన్ మొదలగు రైతులు పాల్గొన్నారు. మీ దగ్గర మినిమం ఎంత వేస్తారో తెలియదు. కృష్ణా డెల్టాలో అయితే ఒక కృష్ణా డెల్టాలోనే రబీలో 10 లక్షల ఎకరాలు ఉంటుంది ఒకే పంట మొత్తం. ఆ పైరులో అల్లాకు తెగులు అనేది చాలా పెద్ద సమస్య. ఎల్లో మొజాయిక్ వైరస్ రాకుండా రెసిస్టెంట్ వెరైటీ SSB2, దీని పేరు వీరా. ఇది 80-85 రోజుల పంట. పాలిష్ రకం, మధ్యస్థంగా లావుగా ఉండే గింజలే. పైరు మీద ఎల్లో మొజాయిక్ రాదు. దానివలన నికరంగా దిగుబడులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అత్యధికంగా ఒక రైతు 13 క్వింటాల పైన 13.25 క్వింటాలు కూడా పండించారు. అంత పంట రాగలిగినట్టు అంటే ఆ పొలంలో మనం 10 క్వింటాలు పండించలేమా, 8 పండించలేమా, 7 పండించలేమా అని చెప్పి మనం అనుకుని దాన్ని శ్రద్ధ తీసుకుంటే మీకు ఆకుమచ్చను, బొడి తెగులు లాంటివి కంట్రోల్ చేసుకుని పోతప్పుడు మరొక పురుగులు కంట్రోల్ చేసుకుంటే మినువులు లెక్క లేకుండా మీకు కూడా 1 టన్ను ఎకరానికి పండుతుంది. 1 టన్ను పండిందంటే అది 8,000 చొప్పున అంటే అక్కడ డబ్బులు బాగున్నాయి కదా. కాబట్టి ఆదాయం ఎక్కువ రైతులకి. పెసర కిందకు వస్తే SSG3 అని ఒకటి ఉంది. దీని పేరు భీమ్ అని పెట్టాను. భీమ్ అని ఎందుకు పెట్టానంటే మామూలుగా పెసర గింజలు 100 గింజలు వచ్చి 3.2 గ్రాములు, 3.4 గ్రాములు ఉంటాయి. ఇది 6.5 గ్రాములు ఉంటుంది. నానబెట్టుకొని తినడానికి, ఉడకబెట్టుకొని తినడానికి, మొలకలు తినడానికి, అన్నిటికంటే ముందు మన పెసర దోశలకి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద అంటే మనకి మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతుంది. అధిక దిగుబడిని ఇస్తుంది. మంచిది. ఎల్లో మొజాయిక్ తట్టుకుంటుంది. 65 రోజుల్లో కల్లా పంట చేతికి వస్తుంది. సో అలాంటి పెసర కూడా మీకు అవకాశం ఉంటే ఇప్పుడు మీ దగ్గర చెప్పాను కాబట్టి దాని గురించి రాసుకొని మీకు పెసర వేసే టైంలో దాన్ని కూడా మీరు తీసుకోండి. ఈ పెసరలోనే ఇంకో రకం తీసుకురాబోతున్నాను. అది SSG4. అది కాండం ఎత్తుగా పెరుగుతుంది. ఇక్కడ ఏం కాయలు ఉండవు. ఇక్కడ మాత్రం పైన పెద్ద గుత్తిలా కాయలు కదా. దాని అడ్వాంటేజ్ ఏంటంటే కూలీలు లేకపోయినా మెషిన్తో కోసేసుకోవచ్చు. అందుకని దాని అడ్వాంటేజ్ దానికి ఉంది. అది లెక్క లేకుండా ఎకరానికి 10 క్వింటాలు ఉంటుంది. అది ఇంకా విడుదల కాలే. అది మీకు ఊరినే ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎందుకంటే దాని ముందు బేసిక్ తయారు చేయాలి, ఇనీషియల్ సీడ్ ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు దాన్ని మీ దాకా రాదు. అప్పుడు కూడా మీ దగ్గరికి వస్తే మేము దాన్ని సీడ్ ప్రొడక్షన్కే ఇస్తాం. ఇప్పుడు కూడా ఈ మినుము SSB2 వీరా అనే మినుము కూడా మీరు వేస్తానంటే మీ ఊళ్ళో 50 ఎకరాలు నేను ప్రొడక్షన్ ఇస్తాను. అందరూ కూర్చొని మాట్లాడుకోండి. 50 ఎకరాల ప్రొడక్షన్ ఏంటంటే అది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ టైంలో మేము వచ్చి చూస్తారు మా వాళ్ళు. నేను కానీ నన్ను మాత్రం ఎక్కువసార్లు తిప్పకండి, ఎందుకంటే నా వయసు సహకరించదు. అది మొత్తం మళ్ళీ అక్కడే ప్రొక్యూర్ చేసుకుని తీసుకుంటాం. ఇంకా ఇవి కాకుండా మేము కూరగాయల మీద పనిచేస్తున్నాం. టొమాటో ఒకటి పనిచేసాము. మంచి హైబ్రిడ్ ఉంది, రుద్ర అని. మీ దగ్గర కూరగాయలు వేసే ప్రాంతం ఉంటే సరే, లేకుంటే ఏంటంటే ఇప్పుడు నేను 4 మొక్కలు ఇచ్చాను. నేను 2 మొక్కలు పెట్టుకుని మా ఇంట్లో 12 కిలోలు కాయించుకున్నాను. మీరు కూడా కాయించుకొని తినండి. చిక్కుడు ఉంది, చెట్టు చిక్కుడు ఉంది.